నమస్తే H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలోని ప్రధానాంశాలు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ విపక్షాలపై ధ్వజమెత్తిన సీఎం జగన్ కొడాలి నాని స్థానంలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడలో బ్యానర్లు ఆదివారం నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పై యోచిస్తున్నట్లు వెల్లడి అంగరంగ వైభవంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ప్రతి విద్యార్థి కూడా ఉన్నత లక్ష్యం ఎంచుకొని లక్ష్యం సాధించేందుకు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు వెళ్లాలని ప్రముఖ చిత్రనటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు గుంటూరు LEM స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. విద్యా సంస్థలు ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ జీవన విధానాన్ని అందించాలని, ముఖ్యంగా నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో పోటీతత్వాన్ని ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విద్యా బోధనలు అందించాలని అన్నారు. Oxford is built on 4 pillars of education. The first one is the academic discipline. The second is the powerful communication skills. The third is the discipline. And fourth is noble character. Oxford is built on these 4 most important pillars. A famous quote by Jawaharlal Nehru: an institution is not made by mere bricks and stones, but by the strong character and integrity it instills in its students. What is the answer we give to your teachers? Doctor? Engineer? IAS? Yes. Of course. So, politician అనేది నేను వినలేదు, బట్ ఓకే, మీకులాగే మీరు చెప్పిన 3 ఆప్షన్స్ మేము చెప్తూ వచ్చేవాళ్ళము, బట్ వీ నెవర్ హోప్, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దిస్ హ్యాపెన్ టు అస్. సో మీలాగే మీ మధ్యలోంచే మీకులాగే చదువుకొని మరి ఈరోజు ఇక్కడ ఉన్నాము. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీ వీఆర్ పొజెసింగ్ ఇట్ అండ్ ద వే పీపుల్ యాక్సెప్టెడ్ అస్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ అందరూ ఫస్ట్ యూ షుడ్ నో హూ యూ ఆర్. డిడ్ యూ గెట్ మీ? మీరు హూ యూ ఆర్ అంటే మళ్ళీ మా పేరు మాకు తెలుసు, మా ఇంటి పేరు మాకు తెలుసు, మా పేరెంట్స్ మాకు తెలుసు, బంధువులు తెలుసు, స్కూల్ తెలుసు, అది కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు నో హూ యూ ఆర్. దట్ మీన్స్ మీరు ఖచ్చితంగా ఇది ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, ఏంటి ఇలా చెప్పారు అని. మీరు వెళ్ళాక స్టూడెంట్స్ అందరూ కూడా, ఒకవేళ మీరు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కావచ్చు, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కావచ్చు, మీరు ఆలోచించుకోవాలి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్ ఏమనుకుంటున్నారు, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏ ప్రొఫెషన్ మీద మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనే దాని మీద, మీ ఐడియాలజీ ఏంటి అనే దాని మీద డెఫినెట్గా హూ యు ఆర్ అనే పాయింట్ని మీ అందరూ కూడా థింక్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో థింక్ చేస్తారు కదా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్ హూ యు ఆర్. దెన్ దట్స్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఐ వాంట్ యూ టు డెఫినెట్లీ టేక్ ఎ మినిట్ ఆఫ్టర్ యూ గో హోమ్ అండ్ థింక్ హూ యు ఆర్ అండ్ వాట్ యూ వాంట్ టు బీ. అండ్ ద సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎంతమంది వాచ్ పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్? ఐఎమ్ నాట్ సీయింగ్ లాట్ ఆఫ్ హ్యాండ్స్. ఎంతమంది వాచ్ పెట్టుకుంటున్నారు? I request and wanted to tell you that do maintain a watch. It's very important. ఎందుకంటే you should have a planning. You should definitely have a planning. ఎందుకంటే మీరు చాలాసేపు చదువుకుంటారు, మీరు ఎగ్జామ్కి వెళ్తారు, మనం 1 year చదువుతాము. సో ఇట్స్ లైక్ 2.5 hours or 3 hours ఎగ్జామ్ కోసమే కదా, ఫైనల్ ఎగ్జామ్ కోసమే కదా. అండ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దాని మీద ఉంటుంది.
బట్ టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ కోసం you should definitely maintain a watch so that you can see your watch and plan accordingly. So I think this will be useful అని నాకు అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. And the third thing, education, yes, the standards are very good and మనం ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈరోజు అవైలబుల్గా ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్టార్లో what not, we are competing with whatever the standards you talk about. A country standards లో మనం తీసుకున్నాం, మనం బాగా కంపీట్ చేస్తున్నాము. And likewise, I'm proud to say that the government of Andhra Pradesh under the dynamic leadership of our honorable chief minister Sri Y.S. Jagan Mohan Reddy garu, education sector is progressing very well. ఈరోజు దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వ బడులలో ఇస్తున్నటువంటి విద్య కావచ్చు, ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ అందిస్తున్నటువంటి ఒక చక్కటి చదువులు కావచ్చు, ఈరోజు వీఆర్ నో లెస్ కంపేర్డ్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పొచ్చు. వీఆర్ కంపీటింగ్ విత్ ద వరల్డ్ అని చెప్పి ఈరోజు ప్రౌడ్గా చెప్పొచ్చు. ఆ విధంగా ఈరోజు మనము చదువుల వైపు నుంచి, విద్య వైపు నుంచి మనము ప్రోత్సహిస్తూ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు జూనియర్ టోఫెల్ లాంటివి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మనం అందిస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. స్మార్ట్ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, ఈ విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాలుగా కూడా నరిష్ చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు ఏదో వెనుకబడినట్టుగా ఫీల్ అవ్వకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ యు ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. ఈరోజు నేను ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్స్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నాను. నేను జనరల్గా ఏ ఫంక్షన్స్ కానీ మిగతా వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వెళ్ళటానికి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటువంటి యాన్యువల్ డేస్ మాత్రం నేను కంపల్సరీగా వెళ్తాను. ఎందుకు వెళ్ళాలి అంటే, ఇంతకుముందు నేను కూడా లెక్చరర్గా పనిచేశాను కాబట్టి లెక్చరర్గా పనిచేసిన వాళ్ళు కుర్రాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి కొన్ని 4 మంచి మాటలు చెప్పాలనే అభిప్రాయంతో మాత్రమే ఇలాంటి ఫంక్షన్స్కి నేను వస్తున్నాను. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్పదండి, దాని సంగతి మీకు తెలియదు, అమ్మతోడు నా మాట నమ్మండి అని ఎవరు చెప్పినారు వినరు. ఎడ్యుకేషన్ ఇట్ ఈస్, దానికి ఉండేటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి గొప్పతనం, దానికి ఉన్నటువంటి భాష, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం, సమాజంలో దానికి ఉండేటువంటి గౌరవం, అది కేవలం ఎడ్యుకేషన్ వల్లే వస్తుంది. ఇంతమంది ఇక్కడ చదువుకుంటూ, ఇందాక కల్చరల్ విభాగంలో చిన్న అమ్మాయిలు చేశారు, వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అసలు ది థాట్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. అండ్ ఐ షల్ బి దాన్ని ఏమంటారు, ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్ బికాస్ ఐఎమ్ ఎల్డర్ పీపుల్ దాన్ ఓల్డ్ పీపుల్. ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ముందుగా వెంకటేశ్వర స్వామి, తర్వాత వినాయకుడు, ఆ తర్వాత డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ భంగిమల్లో వాళ్ళు చేయడానికి. ఎందుకంటే ఈ సమయంలో మీకు జోక్ చెప్పాలి. ఎలా చెప్పాలంటే, అది మనం అక్కడ కూర్చొని చూడడానికి బాగుంటుంది, అబ్బా బలి చేశాడు రాని, ఇక్కడ చేసేవాడికి ఉంటుంది, ఆ చెప్పలేదు. అత్యాధునిక సౌకర్యాలతో విశాలవంతమైన ఇంటీరియర్ డిజైన్తో గుంటూరు నగరానికి వచ్చే అతిథుల కోసం అద్భుతమైన రీతిలో రూపొందించిన ఎన్ఆర్ హోటల్, ఎన్ఆర్ రీజెన్సీ ఆదివారం గుంటూరు బస్టాండ్ ఎదురుగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొపరేటర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అత్యాధునిక జీవన శైలికి అవసరమైన అధునాతన సౌకర్యాలతో విశాలమైన ప్రాంగణంలో గుంటూరు నగరానికి వచ్చే అతిథుల కోసం సేద తీరేందుకు ఒక నూతనంగా హోటల్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా ఈ హోటల్ నందు ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్తో అన్ని రకాల సౌకర్యాలతో అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు బస్టాండ్ దగ్గర నేను ఎన్ఆర్ రీజెన్సీ హోటల్ ప్రారంభించాను. సో అన్ని రూమ్స్ అన్ని ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయండి. మీకు అన్ని రకాలుగా మీరు ఎప్పుడు సౌకర్యాలు అందించేదాన్ని మేము అనుకుంటున్నాము. ఈ ఎన్ఆర్ రెసిడెన్సీ అనే హోటల్ నారాయణ రెడ్డి గారికి ఇవాళ హోటల్ కట్టడమే కాదు, కట్టడానికి డబ్బులు ఇచ్చి కడతాం, తర్వాత నిర్వర్తన కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన ప్రజలు బయట నుంచి వచ్చినా, లోకల్ వచ్చినా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా ఉన్నంతలో అన్ని సదుపాయాలు కలగజేసి అన్ని విధాల వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు హోమ్ హౌస్ లాగా ఉంటుంది. కానీ
లాడ్జింగ్ లాగా ఉంది అయ్యో అబ్బాబ్బా అని పోకుండా వచ్చిన వాళ్ళు కూడా సర్వదా రాత్రింబౌలు సర్వీస్ చేస్తాము. మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు రాత్రింబౌలు ఏనాడైనా రావచ్చు, ఏ టైంలో రావచ్చు. కనుక దీనికి మా సహకారం ఉంటుంది. కనుక అదే విషయంలో మీ తరఫున మరి ఇక్కడ ఓట్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్కి కూడా పర్మిషన్లు ఇచ్చారు. అందరికీ అన్ని విధాల ఒక్కసారి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా మాతో మీరు సహకరించాలని చెప్పి టౌన్ ప్రజలకి వచ్చేటువంటి కస్టమర్స్కి ఉన్నం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కాకాని రోడ్డు బిఎస్ఎన్ఎల్ టవర్ ఎదురు డాక్టర్ కిలారి సునీల్ కుమార్, డాక్టర్ చంద్ర రాధికారాణిలచే అన్ని రకాల ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రతిష్టాత్మక 100 పడకల అధునాతనంగా రూపుదిద్దుకున్న శ్రీ వైష్ణవి హాస్పిటల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి రజని మాట్లాడుతూ ప్రతి మనిషికి ఆరోగ్యంగా జీవించడం అత్యంత ప్రధానమని, ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని మనిషి జీవన ప్రమాణాలను విశేషంగా పెంచుతుందని చెప్పారు. విశిష్ట ప్రత్యేక అతిథులుగా తూర్పు పశ్చిమ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్దాల గిరి, నగర మేయర్ మనోహర్ నాయుడు, సిపిఐ జాతీయ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణయ్య, కె రామకృష్ణ, నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొని సునీల్ కుమార్, రాధికారాణి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చులో అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో చంద్ర, అచ్చమాంబ, రవీంద్ర దంపతులు, చింతల రమేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కాకాని రోడ్ నుండి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా శ్రీ వైష్ణవి హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, విశిష్ట అతిథులు మరియు నగర పుర ప్రముఖులందరికీ మా హృదయపూర్వక నమస్కారాంజలి. ఈ 100 బెడ్ హాస్పిటల్ ఎంతో అధునాతనమైన సౌకర్యాలతో మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ 3 ఆపరేషన్ థియేటర్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్ ద్వారా గుంటూరు నగర ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రపంచ నాణ్యతతో కూడిన వైద్య సేవలను మన నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఎక్కువగా నేను గత 17 సంవత్సరాల పైగా కిడ్నీ స్పెషలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ కిడ్నీకి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అంటే ఎమర్జెన్సీ డయాలసిస్తో పాటు అండ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. పేదలకు సర్వీసెస్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అందుబాటులోకి త్వరలో తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా డాక్టర్ రాధికారాణి గారు ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడి గుంటూరు జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వారు కూడా వారి సేవలను ఈ హాస్పిటల్లో అందజేయగలరని తెలియజేసుకుంటూ ఉన్నాను. అంటే వీరిలో పాము కాట్లు, పురుగు మందులు తీసుకున్న వాళ్ళు, బర్న్స్, యాక్సిడెంట్, ట్రామా ఇలాంటివి, పెయిన్ మేనేజ్మెంట్ లాంటివి కూడా ఈ హాస్పిటల్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగలమని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎన్ని బెడ్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఐసీయూ కానీ 14 బెడ్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 3 బెడ్ సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ 16 బెడ్ హిమోడయాలసిస్ యూనిట్ ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. 24/7 సార్. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంతో అత్యాధునికమైన పరికరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాష్ సంబంధించిన ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చాము. అంటే ఖచ్చితమైన ల్యాబ్ ఉండాలి అనే ఉద్దేశంతో అలాంటి కంపెనీకి సంబంధించిన పరికరాలు ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. ప్రజలందరూ తప్పక వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. నేను డాక్టర్ రాధికారాణి చంద్ర. ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాయిజనింగ్ సర్వీసెస్, పెయిన్ సర్వీసెస్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ సర్వీసెస్ అన్నీ ప్రముఖులందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాము. ఈవెన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా తీసుకొస్తాము, అత్యంత త్వరలో తీసుకొస్తాము. అవన్నీ అంటే పేద ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. నగరంలోని నోవోటెల్లో ఆదివారం రాత్రి సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 20న జనసేన అధినేత భీమవరానికి వస్తారని ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రకటనలో తెలిపారు. భీమవరం సమీపంలో పెద అమీరంలో నిర్మలాదేవి కళ్యాణ మండపంలో జనసేన టీడీపీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశమవుతారు. పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చిస్తారు. 21వ తేదీ సాయంత్రం తిరిగి వెళ్తారని గోవిందరావు వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో 3 రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బంధువులు సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి అట్లూరి ప్రియా దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆమె షేర్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో శంకారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విశాఖ సౌత్ నియోజకవర్గం మత సామరస్యానికి మారుపేరు వంటిదని అన్నారు. ఒకే కొండపై ఆలయం, మసీదు, చర్చి ఉంటాయని వెల్లడించారు. గతంలో మేము ఒక పొరపాటు చేశాం, మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, మీరు ఆ వ్యక్తిని గెలిపించారు. కానీ అలాంటి వ్యక్తిని మీకు ఇవ్వడం మేము చేసిన పొరపాటు, అందుకే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి. అలాంటి వ్యక్తులకు ఇక మీద టీడీపీలో నో ఎంట్రీ. ఇక ఋషికొండకు గుండు కొట్టారు. అక్కడ ఒక వ్యక్తి కోసం 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు. గత రాత్రి వెళ్ళి ఆ ప్యాలెస్ చూశాను. ఒక వ్యక్తికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు అర్థం కాలేదు. అందులోని బెడ్రూమే చంద్రబాబు ఇల్లంత ఉంది. మేము అధికారంలోకి వచ్చాక ఆ ప్యాలెస్ ను ప్రజల పరం చేస్తామని అన్నారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఋషికొండకే గుండు కొట్టించాడు ఈ జగన్. అక్కడ గుండు కొట్టించి 500 కోట్ల రూపాయలతో ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్లు కట్టారు. నిన్న రాత్రి నేనే చూస్తే ఆశ్చర్యపోయా. మా తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి ప్యాలెస్లు నేను ఎప్పుడు చూడలేదు తల్లి. అక్కడ ఉన్న ఒక బెడ్రూమ్ అనుకుంటా బాబు గారు ఇల్లంత ఉంది అక్కడ. అసలు అంత ప్యాలెస్ ఒక్క వ్యక్తి ఉండేదానికి అవసరమా? అందుకే 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఆ భవనాలు ప్రజల కోసమే వాడతామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా జీవీఎంసీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అమ్మా మన ఇంటి ముందర ఒక్క రోడ్ వేసారా, వీళ్ళు ఒక్క డ్రైన్ కట్టారా, ఒక్క నీటి కనెక్షన్ ఇచ్చారా? కానీ ముక్కు పిండి ఈరోజు పన్ను వసూలు చేస్తున్నారే. పరుపాటున పన్ను కట్టకపోతే ఇంటికి ఎవరికైనా పెన్షన్ వస్తే వాళ్ళ పెన్షన్ కూడా కట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు జీవీఎంసీలో నిధులన్నీ స్వాహా చేస్తున్నారు ఇది ప్రభుత్వం. బాబు గారు ఆంధ్ర యూనివర్సిటీని ఉత్తమ స్థానానికి తీసుకెళ్లారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలోనే 29వ స్థానంలో ఉండేది. అలాంటిది ఈ రోజు ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని ప్రసాద్ రెడ్డి అని ఒక యదవను పెట్టారు వైస్ ఛాన్సలర్ గా. ఆ యదవ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత 29వ స్థానం నుంచి 76వ స్థానానికి ఈ రోజు మనం పడిపోయాం. మనకు విశాఖపట్నంకు ఉన్న ఏకైక మంచి యూనివర్సిటీ అది. అలాంటి యూనివర్సిటీని కూడా ఈ రోజు ధ్వంసం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగన్. ఇంకా మన విశాఖపట్నం సౌత్కి వచ్చే గల మత సామరస్యానికి మారు పేరు విశాఖపట్నం సౌత్. ఒకే కొండపైన గుడి ఉంటుంది, మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. విశాఖపట్నం సౌత్ అనేది ఓల్డ్ సిటీ అంటారు. ఇక్కడ ప్రజలకి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మేము ఒక పొరపాటు చేశాం. మీరందరూ వద్దన్నా ఒక వ్యక్తిని మీకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, మీరు గెలిపించారు ఆ వ్యక్తిని. ఆ పొరపాటు మాది. అలాంటి వ్యక్తిని మీకు ఇస్తాం. మేము చేసిన పొరపాటు. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించాలని సౌత్ ప్రజలందరినీ నేను కోరుతున్నా. అలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మేము తీసుకోం. యావత్ తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధి కోసం ఒక బృహత్ ప్రణాళిక ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లోని నానక్రామ్గూడలో క్రెడాయి ఇచ్చిన 17 కోట్ల నిధులతో నిర్మించిన అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ను నూతన భవనాన్ని సీఎం ప్రారంభించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం కోటిన్నరతో నిర్మించిన సనత్ నగర్ అగ్నిమాపక కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపల వరకు అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు పెరి అర్బన్ తెలంగాణ, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా విడగొట్టి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. చైనాలో ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలన్నా దొరికేలా సిటీలను అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు BHL ఆ నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసినాం, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్స్. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి. అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు. ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ను అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. దాంతో ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పొచ్చు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో 25,000 ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది. చాలామందికి తెలిసిన ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది. దాని సైజ్ ఎంత 30 ఎకరాలు. కానీ 30 ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక 10 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చ బియ్యం వండుకున్నట్టు ఆ నీళ్ళతో వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలని తనదైన శైలిలో పేర్కొన్నారు. ఇది విశ్వసనీయతకు మోసకారతనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం అని అభివర్ణించారు. కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు, గాంధీవి అర్జునుడు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వెనుక శ్రీకృష్ణుడిలాగా ప్రజలు ఉన్నారని తెలిపారు. రాయలసీమకు సముద్రం లేకపోవచ్చు, కానీ ఇవాళ రాప్తాడులో జన సముద్రం కనిపిస్తుందని చమత్కరించారు జగన్. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం, ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద, బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో
మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ను బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్గా, ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూములు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకి ఇస్తున్నారనే ప్రచారం అక్కడ బాగా జోరుగా సాగుతుంది. అంతేకాదు హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ గుడివాడలోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదే విషయం వాట్సాప్ లో కూడా విపరీతంగా షేర్ అవుతుంది. మండవ హనుమంతరావుకు మద్దతుగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటైన బ్యానర్లతో గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు మంచి గుర్తింపు ఉంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు నేడు రెండో రోజు కూడా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలకు హాజరై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నవభారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ వద్దకు వెళ్లాలని సూచించారు. బీజేపీ ఎందుకు ఓటేయాలో ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు. ఈసారి 400 సీట్లు దాటాలనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బీజేపీకి యువశక్తి, నారీ శక్తి, కిసాన్ శక్తి ప్రధాన బలం అని మోదీ పేర్కొన్నారు. हमने सामाजिक चेतना साथ साथ कड़े कानून दोनों का सहारा लिया. पहली बार देश में बेटी बचाओ बेटी पढ़ाओ जैसा एक जन आंदोलन चला, जिसका एक बहुत ही सार्थक प्रभाव हुआ. हमने बालिकाओं के, महिलाओं के पोषण पर विशेष बल दिया. हमने पोषण अभियान चलाया ताकि गर्भवती महिलाओं को उचित मदद मिल सके. स्वस्थ महिला ही स्वस्थ संतान को जन्म दे सकती है. गर्भ के समय महिलाओं को उचित पोषण मिले, इसके लिए मातृ वंदना योजना के तहत 3.25 करोड़ से अधिक बहनों को सीधी मदद दी. हमने सुरक्षित मातृत्व अभियान के तहत लगभग 5 करोड़ गर्भवती महिलाओं को हेल्थ चेकअप किया. प्रयास यही था कि माता और शिशु दोनों के जीवन पर पहले जो खतरे रहते थे उन्हें कम किया जा सके. 2014 से पहले महिला सुरक्षा को लेकर कितनी चिंताएं होती थी. हर कोई चिंतित रहता था. हमने रेप, बलात्कार ऐसे अपराधों को, संगीन अपराधों में फांसी की सजा सुनिश्चित की. ऐसे मामलों का तेजी से निपटारा हो, इसके लिए भी विशेष व्यवस्थाएं बनाई. साथियों, मैं देश का पहला प्रधानमंत्री हूं जिसने शौचालय जैसे विषय को लाल किले से उठाया. मैं देश का पहला प्रधानमंत्री हूं जिसने महिलाओं के खिलाफ अपशब्दों पर लाल किले से नाराजगी व्यक्त की थी. नारी गरिमा, नारी सम्मान हमारे लिए सर्वोपरि है. मुझे गर्व है कि पिछले 10 वर्षों में भाजपा सरकार ने महिलाओं का जीवन आसान बनाने के लिए अनेक कदम उठाए हैं. हमने 10 करोड़ उज्ज्वला गैस कनेक्शन दिया. हमने 4 करोड़ घर बनवाए, जिनमें 3 करोड़ से ज्यादा घर महिलाओं के नाम रजिस्टर हुए. हमने महिलाओं के नाम 3 करोड़ से ज्यादा घर रजिस्टर करवाकर उनको घर की मालकिन बनाया. हमने 10 करोड़ परिवारों की बहनों को पहली बार नल से जल दिया. हमने 12 करोड़ परिवारों की बहनों को टॉयलेट दिया. और टॉयलेट वो 4 दीवारी नहीं है, इज्जत घर है. हमने 1 रुपए में सुविधा सैनिटरी पैड्स की योजना शुरू की. हमने 25 करोड़ से ज्यादा महिलाओं के बैंक अकाउंट खोले.
हमने 30 करोड़ से अधिक मुद्रा लोन महिला लाभार्थियों को दिए। साथियों, बहनों को आर्थिक रूप से सशक्त करने के लिए, बेटियों को नौकरी करने में आसानी हो, इसके लिए हमने अनेक कदम उठाए। हमने सेल्फ हेल्प ग्रुप से 10 करोड़ बहनों को जोड़ा। हमने 1 करोड़ बहनों को लखपति दीदी बनाया। खादी को जो फिर से नया जीवन मिला है, उसका फायदा भी सबसे अधिक गांव की बहनों को ही हुआ है। हमने प्रेगनेंसी लीव को बढ़ाकर 26 हफ्ते किया। पहले फैक्ट्रियों में या दूसरी जगहों पर महिलाओं को नाइट शिफ्ट पर काम करने के लिए अनेक अड़चनें थी। हमने श्रम कानूनों में सुधार करके उनको भी दूर किया। हमने पैरामिलिट्री फोर्सेस में महिलाओं की भर्ती 2 गुने से अधिक की। हमने सेनाओं के अग्रणी मोर्चों में महिलाओं की तैनाती को सुनिश्चित किया। हमने सैनिक स्कूलों और मिलिट्री एकेडमी के दरवाजे बेटियों के लिए खोल दिए। साथियों, इस बार 26 जनवरी को कर्तव्य पथ भारत की नारी शक्ति से पूरे देश को प्रेरणा दे रहा था। साथियों, आने वाले समय में हमारी माताओं, बहनों, बेटियों के लिए अवसर ही अवसर आने वाले हैं। मिशन शक्ति से देश में नारी शक्ति की सुरक्षा और सशक्तिकरण का संपूर्ण इकोसिस्टम बनेगा। अब 15,000 महिला सेल्फ हेल्प ग्रुप को ड्रोन मिलेंगे। ड्रोन दीदी खेती में वैज्ञानिकता और आधुनिकता लाएगी। अब देश में 3 करोड़ महिलाएं लखपति दीदी बनाई जाएगी। पीएम विश्वकर्मा योजना से परंपरागत कला और शिल्प से जुड़ी बहनें सशक्त होगी। नई नेशनल एजुकेशन पॉलिसी से बेटियों को शिक्षा और स्किल के मामले में सबसे अधिक फायदा होगा। गांव के पास ही बेहतर स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर बने, बेटियां हमारी स्पोर्ट्स में कमाल करेगी। ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ. విపక్షాలపై ధ్వజమెత్తిన సీఎం జగన్. కొడాలి నాని స్థానంలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడలో బ్యానర్లు. ఆదివారం నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం. యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్పై యోచిస్తున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసే మా లక్ష్యం.